వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ లుక్ బై సుజాత. ఈ వీడియో వచ్చేసి అమ్మమ్మ చేత్తో నేతి బూరెలు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. అమ్మమ్మ నేతి బూరెలు ఎలా చేసుకోవాలో నేర్పిస్తారా మాకు? సరే బిడ్డ నేర్పి. ఓకే మరి రండి, మరి ఏమేమి కావాలో బూరెలకి మాకు చూపియండి. ఏంటి చెప్పురే తీసుకున్నాం మనం? పెసరపప్పు ఇవ్వండి. పెసరపప్పు, ఓకే. పెసరపప్పు, చక్కెర అక్క, చక్కెర ఇవ్వండి. చక్కెర, గోధుమ పిండి. పిండి, ఓకే. పిండి కూడా ఆల్రెడీ మీరు సిద్ధంగా పెట్టిరా? ఓకే. నెయ్యి తీయండి. నెయ్యా? నెయ్యి కూడా ఉంది. అమ్మో, అన్ని రెడీ పెట్టుకున్నారు మాకన్నా ముందు మీరే. నెయ్యి పోసి పిండి తడిపి నెయ్యితో బూరెలు వేయవలసింది. మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుందా అమ్మమ్మ? మరి ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాం కావాల్సినవన్నీ. మరి ఎంత పప్పు వేసుకున్నాడు, ఎంత చక్కెర వేసుకున్నాడు అమ్మమ్మ? మరి ఎంత తీసుకోమంటారు ఇది ఈ గిన్నెతోని? 2 గిన్నెల పప్పు తీసుకోవాలి. తీసి ఉడకబెట్టుకున్నాడా? ఉడకబెట్టుకోండి. ఓకే. పొయ్యాలా? పోతాం, మేము పోతామా అమ్మమ్మ? పొయ్యి పోసుకుంటున్నట్టు 2 గిన్నెలకు 2 గిన్నెల నీళ్లు పోసుకున్నాడా, ఇంకెక్కువ పోసుకున్నాడా? 2 గిన్నెలు పోసుకున్నాం. ఉడకబెట్టుకుందాం. ఉడికినాక 2 గిన్నెల చక్కెర పోయాలి. సరే, ఫస్ట్ అయితే ఉడకబెట్టుకుందాం. ఆ 2 గిన్నెల చక్కెర పోయాలి. ఇగో ఈ నెయ్యితో బూరెలు చేసుకోవాలి. అంతేనా? సరే, ఫస్ట్ అయితే ఇది ఉడకబెడదాం. ఇగో ఇవి ఆలుకులు కూడా ఉడికినాక, పప్పు ఉడికినాక మంచిగా వేస్తే అమ్మగత్తాయి. మళ్ళీ అదొకటి పిండి, ఇది ఉడకబెట్టి పిండి కలుపుదామా? పిండి కలుపుతాం. సరే, ఇది ఉడకబెడదాం ఫస్ట్. మనం తీసుకున్న పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని చపాతీ పిండి కంటే ఇంకా మెత్తగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ కవర్ అయినా ఇంకేదైనా పైన కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి.
సూపర్ ఉంటుంది. తిని చూడండి మీరు. తిని చూసుడేనా? అయితే ఇంకోటి చేద్దాం మేడం. ఉల్లిగడ్డలు మంచిగా ఉంది కదా అక్క? కొత్త లాంగ్వేజ్ ఉల్లిగడ్డలు. ఎప్పుడైనా ఇక్కడ పోయి కాడ స్టవ్ కాడ శుభ్రం ఉంచుకోవాలి, అన్ని మంచిగా ఉంచుకోవాలి. తింటే కూర లెక్క అంతేనా? చేసుకోవాలి. ఓకే. వీళ్ళ చేతి కాదు. అక్క సూపర్ ఉన్నాయి. తినండి అప్పుడు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నేతి బూరెలు. మేము చెప్పినట్టు మీరు ట్రై చేసి మాకు చెప్పండి. చాలా బాగున్నాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.